అందరు మాట్లాడేశారు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా ఎవరో మాట్లాడినట్టే ఉంటుంది. సైకో వివేక్. బట్ నేను చాలా ఐ ఫీల్ ఐమ్ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అంటే సినిమా తెలుగు ఇప్పుడే విశ్వ అంటున్నాడు, అరే నాకు తెలుగులో మాట్లాడాలంటే అవసరం ఇంగ్లీష్ వచ్చేస్తుందిరా. తర్వాత శ్రీనివాస్ అవసరాల గారు ఇక్కడ ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల గారు మంచిగా తెలుగులో మాట్లాడారు. అచ్చా చూడకు నన్ను అట్లా, డోంట్ సీ మీ. సో నేను కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. బట్ నాకు ఈ సినిమాలో అఫ్ కోర్స్ సినిమాలో యాక్ట్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఐ లైక్. సినిమాలో యాక్ట్ చేయడం ఐ లైక్. బట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఈ సినిమాలో మొట్టమొదటి కారణం స్టోరీ కంటే ముందు కూడా శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు నిజంగా నేను ఇది ఒకనొక ఇయర్లో కొంచెం బాగా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఆ సినిమా అని ఒక కాలు ఒక చెయ్యిట్టు ఒక నెత్తెక్కడో అట్లా ఉన్న టైంలో ఈ కాల్ మీ. సరే ఇంటి కాల్ చేశారు కదా అని ఆఫీస్కి వెళ్ళా. స్టోరీ చెప్పారు, నాకు నచ్చింది. కానీ మనసులో మాత్రం నేను అనుకున్నా నేను ఈ సినిమా ఎట్లా చేయలేను. చెప్పారు, ఓకే థ్యాంక్ యూ. ఫోన్ చేసినప్పుడు అదే చెప్దాం అనుకున్నా. నేను అదే చెప్పా కూడా. చెప్తే అసలు సార్ అంటే అప్పుడప్పుడు మనం వింటాం పర్సివేరెన్స్ డిటర్మినేషన్ అని. నాకు ఫస్ట్ వెన్ హీ ట్రై టు గెట్ మీ టు ద ఫిలిం, నేను అప్పుడు ఐ సా అరే సార్ ఇట్లా అడుగుతున్నారు ఏంట్రా, మేబీ వీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకొని ఇంకా మా మేనేజర్తో కూర్చొని వీ వర్క్డ్ అవుట్ డేట్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నేను చేసినందుకు. సార్ ఈ సినిమాలో నేను చేసింది ఏదైనా కానివ్వండి దాని క్రెడిట్ మీకే సార్, దానికి మీకే. నేను యూజువల్గా అట్లా క్రెడిట్ అట్లే నో. యాక్చువల్లీ డైలాగ్లో ఒక 60-70% ఉంటే దాన్ని మీరు 200% తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభినవ్ గారు నెక్స్ట్ కూడా మస్త్ షేడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకోటి కూడా చేస్తున్నారు. దాన్ని కూడా చూస్తే ఇంకా మీరు మస్త్ షేడ్స్ ఉన్నాయని అనుకుంటారు. ప్లీజ్ కంటిన్యూ. సో ఈ సినిమాలో ఉండడానికి కారణమైతే శ్రీనాథ్ గారే. థ్యాంక్ యూ సార్. మీకున్న క్లారిటీకి, మీకున్న విజన్కి మీరు 100% సినిమాని అలా తీశారు. ఈ సినిమా క్రైమ్ కామెడీ కానీ రేపు Feb 2 థియేటర్లలో చూడకపోతే అదొక పెద్ద క్రైమ్. చూడకుండా ఉండకండి ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 2. I have met some different people on this team. Of course, Srinivas Avasarala garu always loved your films and your writing and everything. And Malli English no maatladtunna, but I can't help. But it was nice for how many days manam panchesam ekku rojulu kaadu, but still I really liked that energy give and take. It was amazing, sir. Nice. Vishwa and Naresh, my real brothers. Really it was so nice. Asalu Naresh aithe are he's a very different personality. Set మీదకి అంత ఎక్కువ తన పర్సనాలిటీని తీసుకురాడు. బట్ బ్రేక్స్ టైంలో మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అచ్చా నువ్వు ఇది కూడా చేస్తావా, నువ్వు అది కూడా చేస్తావా అని అసలు we really connected on different topics. I really like Naresh Agastya for his off-screen activities which are very interesting, basically scandalous ga interesting. They are very interesting. Vishwa is not just an actor, he's a producer already cinema chesinu. Pareshan producer evaro telusa? Vishwa. Enduku chustunna idi sigurtra no. But atla Srinath gari malli again his diverse background, జర్నలిస్ట్ అట. దానికంటే ముందు వాళ్ళ ఊర్లో ఒక బైమంత్లీకి రాసేవారట స్టోరీస్. ఇట్ ఈస్ సో నైస్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మొన్న ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటా మా రాజ్ గారి దినచర్య అది విని నేనైతే అమ్మ టైం మేనేజ్మెంట్ అంటే ఇట్లుంటుంది అన్నమాట అని తెలుసుకున్నా. అసలు అమేజింగ్ సార్, వాట్ ఆ టైం మేనేజ్మెంట్. మీరు వేరే బిజినెస్ లో ఉండి మళ్ళీ ఇది కూడా సినిమాలు కూడా టేకప్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నాకు ఒకటే జాబ్ ఉంది, సినిమాలు చేయడము. నాకు ఎంత కష్టం అవుతుందో నాకు తెలుసు. సో బట్ దెన్ ఇట్స్ రియలీ అడ్మిరబుల్. సో ఈజ్ మా ఇంకో ప్రొడ్యూసర్ భాను గారు. Sir, it's just a dialogue. Really, you can shake hands with me. అది
జస్ట్ అ డైలాగ్. But even he's usually behind the scenes, but immense support. So it was really good. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత శ్రీనాథ్ గారితో 100% పనిచేస్తాను. నేను శ్రీనాథ్ గారిని అడగాల్సిన అవసరం లేదు, శ్రీనాథ్ గారు నన్ను అడగాల్సిన అవసరం లేదు, అంతే కదా సార్? And I don't even have to ask him. I'm definitely working again and again. So cinema mali Mark K. Robin garu, your music always enjoyable. I think నేను మీ మ్యూజిక్ లో ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ సెల్ ఫోన్ లో విన్నా. I think your music should be heard on speakers. స్పీకర్స్ లోనే వినాలి. స్పీకర్స్ నేను ఇవాళ అంటే ఇంకా బాగుండేది. నేను మొన్న మన ఆఫీస్ లో స్పీకర్ లో విన్నా. అరే ఇది చాలా మంది ఇంతకుముందు విన్నానే ఇది అన్నట్టు, బట్ అది ఫోన్ లో విన్నా. బట్ సో వెరీ గుడ్ మ్యూజిక్ మ్యాన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఫైట్ మాస్టర్ గారు థ్యాంక్ యూ. నాతో ఏం ఫైట్లు చేయించలేదు, బట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. తాగోత్ రమేష్ అన్న, రక్ష రవి అన్న, అన్న సేవ్ ద టైగర్స్, నమస్తే అన్న. మీ అందరు సారీ నువ్వు కాదు లేదన్నా, బట్ ఇక్కడ ఆహాలు చూస్తాం, వెరీ నైస్. అలాగే సార్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ. మాది మంచిగా పేలేటట్టు బాగా కట్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లాస్ట్కి మాట్లాడిస్తే కవర్ చేసా కదా, am I good? It's good on. But then thank you సార్. మీ ఫ్యామిలీకి స్పెషల్ మెన్షన్ ఫర్ దేర్ సపోర్ట్ టు యూ. అండ్ రాజ్ సార్, మీ నాన్నగారికి కూడా నమస్తే సార్. మీరు ఫార్మింగ్లో ఉన్నట్టున్నారు, వెరీ నైస్. ఫార్మర్స్ అండ్ బికమింగ్ అ ప్రొడ్యూసర్, అది కూడా ఫస్ట్ టైం. దట్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 2nd. మీకు బోర్ కొట్టదు, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా సార్ తీశారు. మేమందరం కూడా చాలా బాగా యాక్ట్ చేసాం. బట్ యా, ప్లీజ్ వాచ్ ఇట్ in theaters on Feb 2nd. You guys will have fun. Thank you guys. Thanks a lot. Thank you. Thank you Geeta garu. Thanks a lot. And last కి పిలిచినందుకు థ్యాంక్స్. Yes, అలా హోల్డ్ చేసాం అన్నమాట మేము మిమ్మల్ని, మీ స్పీచ్ ని.